నేను ఏం రిస్క్ చేశాను చెప్పు? నువ్వు అన్నెసెసరీగా చాలా మిస్అండర్స్టాండ్ చేస్తున్నావు. నేను మాట్లాడిన ఏ మాటలో కూడా నేను ఎప్పుడు రిస్కీగా కానీ ఇబ్బంది కానీ చేశానా? మాట్లాడానా చెప్పు? నువ్వు అనుకున్నావు, నువ్వు ప్రివెంటివ్ గా చాలా ప్లాన్ చేసావు. నేను ఏం చేశాను చెప్పు? ఫ్రాంక్ గా చెప్పు. సార్ ఫ్రాంక్ గా చెప్పనా సార్? మీరు ఏం చేశారు? ఇన్ని రోజులు ఫోన్ లో మాట్లాడు అనేవాళ్ళు కదా, ఇప్పుడు మాట్లాడతాను వింటారా? సార్ మీరు అసలు ఏం చేయలేదా సార్? అంటే మీకు ఏది మీరు చేసింది ఏది ఇన్అప్రోప్రియేట్ అనిపించలేదా సార్? ఏంటి ఇంతవరకు మాట్లాడు. నువ్వు ఫస్ట్ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావు సార్. నేను కంఫర్ట్ లో మాట్లాడు సార్. నేను కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నాను. అంటే మీ ఉద్దేశంలో అసలు మీరు ఏం చేయలేదా? ఏం చేశాను సార్? అసలు ఒక స్టూడెంట్ తో ఎట్లా మాట్లాడతారు సార్ మీరు అలా? ఏం మాట్లాడాను? ఏం తక్కువ మాట్లాడలేదు సార్. సార్ నేను అప్పుడు అక్కడ ఎవరైనా చూస్తారు కార్ దిగుతాను అని చెప్తే అవును ఇక్కడ ఉంటే చూస్తారు అని చెప్పి అటు సైడ్ కి పట్టుకెళ్లారు. నాకు అప్పుడు ఎంత భయం వేసింది తెలుసా సార్? అసలు చెప్పలేకపోయాను. నా ఫేస్ లో కూడా మీకు యాంగ్జైటీ కనిపిస్తుంది. అప్పటికి అది నేను చెప్పలేకుండా సార్ ఇక్కడ కూడా చూస్తారు మా క్లాస్ వర్క్ తిరుగుతుంటారు అని చెప్పాను. ఏం అవసరం సార్? అసలు కార్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఏముంది? అది పక్కకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది సార్? అండ్ మోర్ ఓవర్ యూ వుడ్ హ్యావ్ బిన్ మై సోల్మేట్, వుడ్ హ్యావ్ బిన్ మై లైఫ్ పార్ట్నర్ సార్. నా ఏజ్ ఎంత సార్? సార్ నేను 23 years సార్. నాకు తెలిసి మీ పిల్లలు కూడా అంతే ఉంటారు. అసలు ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? అవి ఏం మాట్లాడినప్పుడు చెప్పు. అదే కదా సార్ చెప్తున్నాను. ఇవేం మాటల్లాగా అనిపించట్లేదా మీకు? వైజాగ్ గోడలు అయ్యేదాన్ని ఏంటి సార్ ఇవి? నా ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి? అప్పటికి డైలీ రెగ్యులర్గా మీకు కాల్ చేయాలా? నేను డ్యూటీస్ అయిపోగానే మీకు కాల్ చేయాలంట. నేను డ్యూటీస్ అయ్యాక నేను రెస్ట్ తీసుకోవాలా, మీకు కాల్స్ చేయాలా? అప్పటికి నేను ఏదో ఒకటి చెప్పేదాన్ని సార్, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని నో చెప్పడానికి భయపడి ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేదాన్ని కాల్ చేయడానికి, చేయకుండా ఉండడానికి. అండ్ అసలు ఎట్లా అడుగుతారు సార్ మీరు నన్ను బయట కలవమని? నేను ఎట్లా బయట కలుస్తాను మిమ్మల్ని? ఎందుకు కలవాలి? రెస్టారెంట్స్కి బీచెస్కి రావాలి అని పిలుస్తారు. ఎట్లా పిలిచారు అసలు నన్ను? సార్ చాలా సైలెంట్గా ఉన్నా సార్, చాలా ఓపిక పట్టాను, నా వల్ల అవ్వట్లేదు. అందుకే చెప్తావా? ఏం చెప్పాను సార్? అందుకే కోప్పడ్డావా అంటున్నాను. సార్ ఇంకొకరు నా ప్లేస్లో ఇంకొకరు చాలా పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు సార్. చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు. నేను సైలెంట్గా ఉంటుంది ఒకే రీజన్ సార్. ఊరికే మా పేరెంట్స్ దూరంగా ఉన్నారు, వాళ్ళు రావాలి మన ఇష్యూ వస్తే ఎందుకు అక్కడ దూరం ఉండి నేను ఇక్కడ ఉన్న రోజులు టెన్షన్ పడతారని ఒకే ఒకటి సార్. అంతేగాని నేను దేనికి హెసిటేట్ అవ్వట్లేదు. సార్ మీరు అన్నదన్నా తక్కువ. మీ రూమ్లో ఏసీ లేదు కదా, నా రూమ్కి రా అని పిలిచారు మీరు. ఎట్లా పిలుస్తారు అట్లా? ఏం మాటలు అవి? తక్కువ మాట్లాడారా మీరేమైనా? కామ్గా ఉంటున్నానా? చాలా పొలైట్గా ఈ మ్యాటర్ని ఏం చేద్దామని చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాను. ఇంకొకరు ఉంటే రెస్పెక్ట్ కాదు కదా, నోటికి వచ్చిన మాటలు మాట్లాడేవాళ్ళు. అంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడి సరే ఇంకా చెప్పేశాను కదా అని బ్లాక్ చేస్తే ఇంకో నంబర్ నుంచి కాల్ చేసి అన్బ్లాక్ చెయ్యు మాట్లాడు. ఎందుకు మాట్లాడాలి మీతో? అసలు నేను ఎందుకు అన్బ్లాక్ చేయమన్నారు? ఎందుకు ఇంకో నంబర్తో కాల్ చేశారు బ్లాక్ చేసినా కూడా? అప్పుడు మీరు ఏమన్నారు? నువ్వు అందరితో ఇట్లే ఉంటావా, ఏంటి హార్ష్గా ఉంటావు అన్నారు కదా. అసలు నా గురించి మీకు పూర్తిగా తెలియదు సార్. మీతో ఏదో పొలైట్గా ఉంటున్నా. ఇంకొకరితో చాలా హార్ష్గా బిహేవ్ చేసేదాన్ని. ఇంకొకరు ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఇంకోలాగా ఉండేది. ఒక నా ఏజ్ గ్రూప్ అబ్బాయి ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా అయ్యేది. ఇప్పటికి ఎందుకులే అని ఆగుతున్నాను. కాల్ చేయి, బయట కలువు. బయట నేను కలవను, క్యాంటీన్లోనే కలుస్తాను అన్నదానికి రీజన్ ఏంటి తెలుసు? ఎలాగో మీరు క్యాంటీన్లో కలవరు సార్. మన డిగ్నిటీ మెయింటైన్ చేస్తాను నేను, నాకు ఈగో ఎక్కువ అంటారు. డిగ్నిటీ అంటే ఏంటి సార్? మంచిగా షర్ట్ వేసుకొని షూస్ వేసుకుంటే డిగ్నిటీ అయిపోతుందా సార్? మాటల్లో బిహేవియర్లో ఉంటుంది సార్ డిగ్నిటీ. నాతో చెప్పించుకోవాల్సి వస్తుంది మీకు. మీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత? మీకు చెప్పలేక ఉండలేక అసలు లిటరలీ ఒక ఫ్యూ మంత్స్ నుంచి నాకు మెంటల్ హెరాస్మెంట్ ఉంది సార్. నేను ఇంకా టాలరేట్ చేయలేను.
అండ్ నాకు తెలిసి మీరు అవును మీరే చూస్తారు. అండ్ నాకు తెలిసి మీరు చైతన్యకి స్పెసిఫిక్ గా చెప్పారు అమ్మాయికి 1 day ఎక్స్టెన్షన్ అయ్యానా అని అడిగారు. ఊరికే ఎవరు చెప్పారు సార్? ఎందుకు వేస్తారు సార్ నాకు ఎక్స్టెన్షన్? ఏ రోజు సార్ నేను డ్యూటీ చేయండి? నా డ్యూటీస్ నా పర్సనల్ డ్యూటీస్ కూడా నేను ఎప్పుడు చేశాను. అండ్ నేను మీకు పర్మిషన్ లేదు సార్. మీరు వినండి సార్. ఎప్పుడు అంటారు కదా ఎందుకు మాట్లాడు 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 అని ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, వినండి, నన్ను చెప్పనివ్వండి. ఆ రోజు నేను పర్మిషన్ కోసం కాల్ చేశాను సార్, ప్లీజ్ వినండి. ఆ రోజు నేను పర్మిషన్ కోసం కాల్ చేశాను సార్, నా ఫ్లైట్ డిలే అవుతుంది సార్, నేను రాలేను, క్వారంటైన్ లో ఉన్నా, నేను రీప్లేస్ పెట్టుకుంటా అంటే మీరు ఏమన్నారు తెలుసా? ఎందుకు వస్తావులే, నువ్వు ఎంత వీక్ ఉంటావు, అక్కడే ఉండు, రెస్ట్ తీసుకో, డ్యూటీస్ చేయగలవా అని అన్ని డైలాగ్స్ ఎట్లేసారు మరి అప్పుడు. అది కాదు, ఆల్రెడీ నేను అది సైన్ కూడా చేసేస్తాను కదా. నేను అసలు యాక్చువల్ గా మీరు సైన్ చేస్తారా లేదా నాకు మ్యాటర్ కాదు సార్. హర్షితకి ఇస్తే నాకు ఎవరొద్దు సార్. మీరు సైన్ చేస్తారా లేదా కాదు, ఎలాగో చేస్తారు. ఎందుకంటే నేను చెయ్యకుండా డుమ్మాలు కొట్టి నేనేం తప్పు చేయలేదు. ఒకరు సైన్ చేయకుండా నన్ను ఇక్కడ బాధ పెట్టడానికి ఏం లేదు, ఎందుకంటే నేను కరెక్ట్ గా ఉన్నాను. నేను అంటుంది వై షుడ్ యు ఆర్ టేకింగ్ a step against me because I said no, because I said what you are doing is inappropriate. మాట్లాడావు కదా, నువ్వు విన్నాను కదా, నేను మాట్లాడుతున్నా విన్నాను కదా. చెప్పండి, ఎవరి గురించి చెప్పలేదు. వై హీ కాల్ యూ ఐ డోంట్ నో. అసలు నేను ఏం చేస్తాను, నేను ఏం తప్పు చేస్తాను అంటున్నారు కదా, నిజంగా మీకు ఇదేది తప్పుగా అనిపించలేదా? ఇదంతా చేశారు, ఇదేది మీకు తప్పుగా అనిపించలేదా? మొన్న కాల్ చేసినప్పుడు నన్ను ఎందుకు బ్లాక్ చేస్తావు, నేను అంత తప్పు చేశానా, నాదంతా లో ప్రొఫైలా, నేను అంత మిస్టేక్ చేశానా? సార్ చెప్పండి సార్, అంత మిస్టేక్ చేశానా అన్నారు, ఇది మిస్టేక్ కాదా? మీరు చేసిందేవి మిస్టేక్ లాగా అనిపించలేదా మీకు? మెంటలీ నన్ను చాలా డిస్టర్బ్ చేశారు. నేను అప్పుడు క్లోజ్ చేసిన బుక్స్, నా బుక్స్ ఇప్పటిదాకా తెరవలేదు, జస్ట్ బికాస్ ఆఫ్ యూ, జస్ట్ బికాస్ ఆఫ్ యూ. మెంటల్ హెరాస్మెంట్ చేస్తారు సార్ లిటరలీ. ఓకే, నేను ఏం చేయాలి చెప్పి? నేను కామ్ గానే ఉన్నాను కదా. కామ్ గానే ఉండాలి, అంతకుమించి ఏం చేస్తారు మీరు? ఎన్ని మాటలు అన్నారు, నా చేతులు కట్టేసి ప్లాస్టర్ వేసుకొని కాళ్ళు వేసి తీసుకెళ్తారా? ఏం మాట్లాడుతున్నారు? నేనేమన్నా రోడ్ సైడ్ రోమియోనా? ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, ఎందుకు నన్ను పనిష్ చేస్తున్నావు? సార్ రోడ్ సైడ్ రోమియో చాలా బెటర్. వాడు మహా అంటే ఒక కామెంట్ వేసి ఒక విజిల్ వేసి వెళ్ళిపోతాడు, ఇట్లా చేయరు. వాడిని ఏమైనా తిట్టడానికన్నా ఉంటుంది, అరే నీకు సిగ్గులేదా అని, ఎందుకంటే వాడు మా ఏజ్ గ్రూప్ లో ఉంటారు. మిమ్మల్ని ఏమని వస్తుంది నేను? చాలా ఏంటి సార్ చాలు? సార్ నాకు అసలు నచ్చట్లేదు సార్, చాలా రోజుల నుంచి ఆపుకుంటున్నాను, చాలా అనాలనిపిస్తుంది. అన్నావు కదా, ఇంకేమన్నా అని నేను అంటలేదు కదా సార్. డోంట్ కమ్ ఇన్ మై వే. ఏంటి? డోంట్ కమ్ ఇన్ మై వే. నేను రావట్లేదు కదా. రాకూడదు కూడా సార్. తర్వాత నేను అసలు ఊరుకోను సార్, ఇంకా నాకు పేషెన్స్ అయిపోయింది సార్. నేను బర్స్ట్ అవుట్ అయితే చాలా చండాలంగా ఉంటుంది, చాలా చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. డిగ్నిటీ డిగ్నిటీ అంటున్నారు, ఏంటి సార్ డిగ్నిటీ? అందరి ముందు ఏదో ఈగోయిస్ట్ లాగా ఇది చేస్తూ మంచి డ్రెస్సులు వేసుకుంటే డిగ్నిటీ అయిపోదు సార్. మీ పిల్లలకు నాకంటే పెద్దవాళ్ళే అనుకుంటా కదా సార్. ఇప్పుడు మీకు కూతురు ఉంది కదా, అమ్మాయితో కూడా ఎవరో ఒక 55-60 years ఓల్డ్ మ్యాన్ వచ్చేసి ఇట్లా మాట్లాడితే మీకు చాలా అప్రోప్రియేట్ అనిపిస్తుందా? వెళ్ళి ఆ పిల్లని తీసుకెళ్ళి వాడికి పెళ్లి చేస్తారా? మీకేమనిపిస్తుంది అప్పుడు? మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? గుర్తురారా? పక్కనోడు కూతుర్లు అయితే పర్లేదు మీకు. సార్ ఇది రిపీట్ చేయకండి సార్, నా విషయమే కాదు సార్. ఏంటి సార్ మీరు ఏమున్నా బ్లఫ్ చేస్తారు. నేను ఇప్పుడు మీరు నాకు కాల్ ఎందుకు చేశారని అనట్లేదు, మీరు ఆ పనులు ఎందుకు చేశారు నాకు అడగాలని ఉంది, నాకు నిలదీయాలని ఉంది. వేర్ ద స్టోరీ ఎండ్స్? నో, నాట్ ఎట్ ఆల్. ఇంకా ఎండ్ అవ్వలేదు. బిహేవ్ సార్. మీరు తప్పు అని నాకు చెప్పాలని ఉంది. మీరు చేసేది తప్పు, మీరు తప్పు, మీరు బయటకు యాక్ట్ చేసేది తప్పు. ఫాల్స్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, పీపుల్ మీ నుంచి తప్పుగా అనుకుంటున్నారు. మీరు ఏదో డిగ్నిఫైడ్ అడిగాను, అసలు మీరు అది కాదు. మీరు అప్పుడు ఏమన్నారు కాల్లో? సార్ ఇది ఇన్అప్రోప్రియేట్ అని అంటే ఏం చెప్తారు? ఎందుకు రమ్య అంత సీన్గా తీసుకుంటున్నావు, కామన్గా అవుతుంటాయి కదా ఇలాంటివి అని. ఎక్కడ సార్ కామన్గా అయ్యేవి? మీ ఇంట్లో అవుతున్నాయా కామన్గా ఇలాంటివి?
మా ఇంట్లో అవ్వట్లేదు. కామనా ఇది? సార్ ఆపేయండి సార్ ఇక్కడికి. నాతో కాదు, ఇంకో అమ్మాయితో కూడా ఎవరితో చేయకండి. ఎవరు? నేనా? మీకు ఇది కామన్ కదా అంటే మీకు ఎంత కామనో అర్థమవుతుంది సార్. మాకు కామన్ కాదు ఇది, మీరే. నేను లైవ్ ప్రూఫ్, నేను లీవింగ్ ప్రూఫ్ సార్. మీకు మీరేంటనే దానికి నేను లీవింగ్ ప్రూఫ్ని. బాబు వదిలేసేయండి, అయిపోయింది కదా. ఓకే రైట్ అయితే. ఓకే సార్ మీరు నాకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయనంత వరకు నేను కామ్గా ఉంటాను. నేను ఎందుకు చేస్తానండి, నాకేం అవసరం, ఇంకా అయిపోయింది కదా. ఏదో స్టోరీ అని మీరు ఏమన్నా నేను ఊరుకొని వింటున్నాను కదా. నేను ఎందుకంటే మీరు తప్పు చేస్తారు. నేను చెప్పినది అబద్ధాలు కాదు. నేను చెప్పినది ఒక్కటి అబద్ధం అని చెప్పండి, ఒక్కటి అబద్ధం అని చెప్పండి. నేను చెప్పినది నేను నోట్తో. ఇంకా నాకు గుర్తు రావట్లేదు అనుకుంటే చాలా ఉండుంటాయి. ఏంటి ఐసీలో వర్క్ చేసుకుంటుంటే కింద వచ్చి మిమ్మల్ని కలగాల వాచ్లో. సార్ నాకు పని ఉంది అని చెప్పినా కూడా ఒక 5 నిమిషాలు వచ్చి చూసేళ్ళు అని. అప్పుడు మస్తాన్ సార్ ఏమన్నారు, వాడు చూస్తూ ఉన్నాడు, వాడు వెదవా ఇట్టే చూస్తున్నాడు అంటే. సార్ మనం ఇక్కడ జరిగేదే ఒక వెదవ పని, చూడకపోతే ఏం చేస్తారు అని పెద్ద మనిషి కాబట్టి చూస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఆ పిల్ల ఏంటి అక్కడ అని. ఇంకా అన్ని రివర్స్ తిడుతున్నారు. తప్పు పని చేస్తే ఎవరైనా గమనిస్తారు. అంటే మీరు చేసేది తప్పు పని, ఇంకా మిమ్మల్ని ఎవరు తప్పు పట్టకూడదా? అంటే అందరూ ఫ్రాడ్స్, మీరు ఒక్కరు మంచి వాళ్ళ? చాలా ఇంకేమని పెట్టాలా? అయిపోయిందా ఇంకేం పెట్టాలి? ఫ్రీగా ఉండు ఈసారి నుంచి. నేను ఆల్రెడీ ఫ్రీగా ఉన్నా సార్. ఇంకేమని పెట్టాలా? సార్ నీకేం అనిపించట్లేదా నేను ఇన్ని మాటలు అంటున్నా? ఏం చేయాలి నేనైతే అనిపిస్తే? నేనేం చేయలేను కదా. మీకు కనీసం గిల్టీ కూడా అనిపించట్లేదా? ఏంటి నేను చేసిన పని అని కూడా అనిపించట్లేదా మీకు? మీకు కనీసం గిల్టీ కూడా అనిపించట్లేదా? యూఆర్ ఓకే విత్ వాట్ యూ హ్యావ్ డన్, అంతేనా? సార్ చెప్పండి సార్. సో యూ థింక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇస్ అప్రోప్రియేట్. అసలు మీ ఉద్దేశం ఏంటి సార్? మీరు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా అయితే? సరే నువ్వు తప్పన్నావు కదా. నేను తప్పన్నా కాదు, మీ ఉద్దేశం ఏంటి అంటే? మీ ఉద్దేశంలో యు ఆర్ వెరీ అయిపోయింది కదా. ఇంకా స్టోరీ క్లోజ్ మనం నన్ను ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు? మాట్లాడలేదు ఎప్పుడు అంటే. మనం అనుకున్నాం కదా ఒకేషనల్ గా కాల్ చేద్దామని, మనం అనుకున్నాం కదా బయటికి వెళ్దామని. మనం ఇస్తాను, నన్ను ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు? నేను ఎప్పుడు అన్నాను? మీరే కదా అనేది. సార్ మారండి సార్. ఇంకా నేనేం చేయట్లేదు తల్లి, ఎందుకు నాకు అంత దారుణంగా కామెంట్ చేస్తున్నా? అన్ని చెప్పిన దాంట్లో ఒక్క తప్పు ఉందా? ఒక్క అబద్ధం ఉందా? సరేలే ఇప్పుడు సరేలే కాదు, మీరు చెప్పండి. అబద్ధం చెప్తానా నేను ఏమైనా? ఇక్కడ ఎలాగో థర్డ్ పర్సన్ లేదు, ప్రొలాంగింగ్ లేదేం లేదు. నేను థర్డ్ పర్సన్ ఎవరు లేరు కదా. చెప్పండి, నేను రూమ్ లో ఒక్కదాన్ని ఉన్నాను. చెప్పండి, అబద్ధం చెప్పానా? నిజమని నువ్వు అబద్ధం అన్నది అనిపించింది కాబట్టి నీకు ఇంత అన్నా సరే నేను ఎందుకంటే యు డిడ్ ఇట్. ఓకే వాట్ ఎవర్ ఇట్ కాదు సార్, ఇట్ ఈస్ వాట్ ఎవర్ కాదు. మీరు చేసిందే చెప్తాను, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఫోన్ లో వద్దులే, ఇంకా ఫోన్ నేను వద్దులే. సరేలే ఇంకా ఓకేనా, రైట్ అయితే.